హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షర్మిల టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మేము శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం నుంచి అటు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు భద్రాచలం కూడా వెళ్తాము. ఇక్కడ మేము నైట్ మా ఇంటికాడ భోజనం ఏం పెట్టుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ దువ్వాడ రైల్వే స్టేషన్కి ఓలా బుక్ చేసేసుకున్నాం. నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు, మా తమ్ముడు మేము వెళ్తున్నాం. మేము ముందు నుంచి అనుకున్నాం కానీ మా తమ్ముడు అనుకోకుండా వచ్చాడు. అంటే వాడికి డౌట్గానే ఉండింది వచ్చేదాకా. ఇప్పుడు మేము రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, దానికి బయలుదేరాము. అది దువ్వాడ వచ్చేసరికి 8:30 అలాగా అవుద్ది. మేము ఇక్కడ ఇంటికాడ 7ంటికి కొంచెం లేట్గానే బయలుదేరాము. ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోద్దాం అనుకుంటా వచ్చాము రైల్వే స్టేషన్కి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి మా వాళ్ళు ఇంకా వస్తారు. వాళ్ళ బండిలో ఉన్నారు. మేము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామనగా ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా వెళ్ళాము టెన్షన్గా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగ ఉందనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఆటో ఎక్కంగానే పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది. కెమెరా తీసాననేసి లెగిసిపోయాడు మా అభి. ఇంక తర్వాత ఆటో దిగిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అంటే ఒక పావు గంట మాకు ట్రైన్ యాప్ ఉంటుంది చూడండి, దాంట్లో నేను చూస్తూ ఉంటే 10 నిమిషాల్లో వస్తుంది అనగా దాంట్లో చూపిస్తుంది. దానివల్లే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మేము దువ్వాడ రైల్వే స్టేషన్లో దిగేసి. ఇక నేను వాళ్ళు ముందుకు వచ్చి వీడియో తీవే వెనక నుంచి ఏం తీస్తావు అంటున్నాడు మా తమ్ముడు. ఇంకా అక్కడ మేము ఫోన్ యాప్లో చూస్తే అంటే రైల్వే యాప్ ఐఆర్సిటీసీ యాప్ ఉంటుంది చూడండి, దాంట్లో చూస్తే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసిన ఒక 10 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుందని చూపించాడు. కానీ మేము వెళ్ళి అక్కడ ఒక అరగంట దాకా కూర్చున్నాం కానీ ట్రైన్ రాలేదు. అలాగా ఆ టైం దగ్గరగా రావడం కొంచెం ఎక్కువ అవ్వడం, అంటే లేట్గా అరగంట దాకా అక్కడే కూర్చున్నాం. ఇంకా తర్వాత వాటర్ బాటిల్, లేస్ ప్యాకెట్లు ఎక్కువ ఇప్పటికొచ్చి సంవత్సరం అవుతుంది అనుకుంటా, పిల్లలకి ఇవ్వలేదు. ఈ జర్నీలో మాత్రం కొనక తప్పలేదు. ఇంకా ట్రైన్ వచ్చేసింది, ఎక్కిన తర్వాత మా వాళ్ళు వస్తారని చెప్పాను కదా, వాళ్ళు 2 కోచ్లు అవతలు ఉన్నారు. మేము వచ్చేసి ఇక్కడ మా 5గురికి ఒకే చోట వచ్చినాయి బెర్తులు. పిల్లలకి నార్మల్ టికెట్స్, పిల్లలకి తీనట్టుంది, ఎందుకంటే నాకు తెలీదు, మా మరిదిగా తీశారు. ఇంకా తర్వాత నేను రాజమండ్రి వచ్చే టైంకి నిద్ర పట్టలేదు అసలు. నేను పూజ లెగిసి కూర్చున్నాం. మా తమ్ముడు వాళ్ళందరూ పడుకున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చేదాకా మేమిద్దరం అలాగే కూర్చున్నాం, ఎందుకంటే ప్లేస్ సరిపోలేదు. అంటే పిల్లలకి టికెట్లు తీయలేదు. ఒకళ్ళేమో వేరే చోట, పూజ ఏమో నా కాడ పడుకున్నారు. కానీ మాకు ఇక్కడ కూర్చొని ఉండిన ప్లేస్ సరిపోలేదు, ఎందుకంటే అది స్లీపర్ బెర్త్. మెల్ల కొంచెం పట్టేసి ఇబ్బంది పడ్డాము. తర్వాత అప్పటికి నేను రాజమండ్రిలో లేచాను. అలాగే మేము ఇద్దరం కూర్చొని ఉన్నాం. ఫోన్లో నేను చూడలేదు ఎక్కడి దాకా వచ్చిందో. ఇంకొక 10 నిమిషాల్లో వస్తుంది అనగా అప్పుడు చూస్తే గబగబా వీళ్ళందరినీ లేపు కూర్చోబెట్టాను. ఇంకా వాళ్ళు పడుకునే ఉన్నారు. దువ్వాడలో 9:30కి అనుకుంటాం మేము ఎక్కాము. 9:30కి ఎక్కితే కరెక్ట్ టైంకి వచ్చేసి విజయవాడలో 4ంటికి దింపేసింది మమ్మల్ని. కానీ కొంచెం పడుకుంటే ఓకే, నైట్ బెర్తులు స్లీపరు, కూర్చుంటే మాత్రం ఇబ్బంది పడిపోతాం మెల్లలా పట్టేసినట్టు. ఇంక తర్వాత ట్రైన్ దిగేసి అలాగే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. 1 కిలోమీటర్ ఉంటుందేమో, నాకు పెద్దగా తెలియదు. అంటే 10 సంవత్సరాలు విజయవాడలో ఉన్నాను కానీ అంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఊరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్కి పెద్దగా పని ఉండేది కాదు. ఇంకొచ్చేసి ఇక్కడ దిగిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళిపోతాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నాకు చిన్న టెన్షను. ఇంక తర్వాత 4 ఎలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేను విజయవాడ అంటే 2005లో మా చిన్నప్పుడు విజయవాడ వెళ్ళాం మేము. తర్వాత 2015లో నాకు మ్యారేజ్ అయిపోయింది.
10 సంవత్సరాలు ఉన్నాననుకుంటాను. నాకు అక్కడగా పెద్దగా ఏమి తెలిసేది కూడా లేదు. ఒకటి బిసన్ రోడ్, ఇంకా ఏలూరు రోడ్ ఒకటి. అంటే ఏలూరు రోడ్‌లో మేము ఉండేవాళ్ళం. తర్వాత మధురాం నగర్. ఇవే అంటే పెద్దగా అటు ఇటు వెళ్ళేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి అమ్మాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చూస్తే విజయవాడ చాలా డెవలప్ అయిపోయింది. వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉండేది. ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసి మేము బ్రష్‌లు తెచ్చాము. మా తమ్ముడికి వాడు తెచ్చుకుంటాడు అనుకున్నాను. నేను ఆడికేమి చెప్పలేదు. పెట్టుకుంటాడు అనుకుంటే వాడు పెట్టలేదు. వాడు మట్టుకు బ్రష్, పేస్టు అవి తీసుకున్నాడు. అంటే బ్రష్, టంగ్ క్లీనరు తీసుకున్నాడు. ఇంక తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టాండ్ కాడికొచ్చాక మేము బ్రష్‌లు చేసేసి టీ కూడా తాగాము. టీ తాగాలంటే ఖచ్చితంగా చెప్తాను, విజయవాడలోనే తాగాలి. టీ ఒకటి, పునుగులు, టమాటా చట్నీ, అది అస్సలు ఇంకెక్కడ ఆ టేస్ట్ దొరకదు. నేను ఇప్పుడు వైజాగ్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. కానీ ఆ టేస్ట్ మిస్ అవుతాను. అక్కడ వచ్చింది ఇంకెక్కడ రాదు. టీ కూడా ఏంటో అక్కడ చేసినట్టు ఇంకెక్కడ దొరకదు అలాగా. తర్వాత ఇక్కడ టీ తాగేసి పిల్లలకి టిఫిన్ ఇడ్లీ తీసుకున్నాం. అప్పటికి ఇడ్లీ ఒక్కటే ఉందంట. చట్నీ చాలా బాగుండింది. తర్వాత మేము బస్ స్టాండ్‌లో కూర్చున్నాం. వాష్‌రూమ్స్‌కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. నా ఫోన్ ఛార్జింగ్ అప్పటికే అయిపోయింది. నైట్ 90% ఉన్నది 4కి వచ్చేసరికి 30% పడిపోయింది. ఇది ఐఫోను. ఇంకా పవర్ బ్యాంక్ లేదు. ఇప్పటికే ఛార్జింగ్ అయిపోయింది ఎలాగరా అనుకుంటే బస్ స్టాండ్‌లో ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసి గంట సేపు ఉండి, అంటే 6కి బస్సు ఉంటుంది. 6, 7కి ఉన్నదన్నారు శ్రీశైలంకి. అప్పుడు దాకా ఆ పిల్లలకి టిఫిన్ పెట్టేసి తర్వాత ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టేసుకొని బయలుదేరాము. ఇంకా మాకు వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి ట్రైన్ టికెట్లు 1300, 1200 అయినాయి. ఇక్కడ విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 3000 పడ్డాయి బస్సుకి. ఇంకా ఇక్కడ 6కి ఎక్కితే శ్రీశైలం పైన అదే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా 1:30కి దింపారు. మధ్యలో భోజనంకి ఒక చోట ఆపాము. అక్కడ కొంచెం పిల్లలకి తీసుకొని తినేసి ఇంకా అక్కడ ఒక అరగంట ఆపారనుకుంటా. తర్వాత పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాం. లిటరల్లీ కిందకి దిగినప్పుడు బాగానే ఉంది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించేసాయి. అస్సలు అడుగు తీసి వేయలేకపోయాను. మెట్టు కొంచెం పెద్దది ఉందనుకుంటా. తర్వాత నాకు ఇక్కడ వీడియోస్ మొత్తం కొన్ని పోయాయి. ఎలాగంటే ఐఫోన్ స్టోరేజ్ నాకు తెలీదు. సగం కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోస్ తీసేసరికి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. తర్వాత ఓన్లీ ఎడిటింగ్ చేశాను. వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దామనేసి మామూలు మ్యూట్లో ఉన్నది వీడియో సేవ్ చేసుకొని మొత్తం రా వీడియోస్ డిలీట్ చేసేసాను. కొన్ని తెలియక మధ్యలో అంటే శ్రీశైలంలో దర్శనం కాడ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి మేము శ్రీశైలంలో 1:30కి దిగితే 1:30కి టెంపుల్ కాడ దిగితే సాయంత్రం 7 అయ్యేసరికి రిటర్న్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 7 అయ్యేసరికి రిటర్న్ అయిపోయాం. ఓన్లీ టెంపుల్ విజిట్ ఒకటే చూసాం. అక్కడ ఉన్న ప్లేసెస్ ఏమి చూడలేదు. 7 నుంచి కిందకి రావడం, కిందకి వచ్చి నుంచి మళ్ళీ విజయవాడే వచ్చేసాం రిటర్ను. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళాము. తెల్లారి 8:30 అయింది అనుకుంటా. భద్రాచలం టెంపుల్కి వచ్చేసి అక్కడ స్నానం చేసేసి దర్శనం అవి చేసుకున్నాం. శ్రీశైలంలో మేము ఎక్కువసేపు ఉండలేదు, కానీ జస్ట్ 6 గంటలే ఉన్నాము. కానీ జర్నీలోనే ఎక్కువ టైం అయిపోయింది. ఇంక తర్వాత ఇక్కడ భద్రాచలం వచ్చేసి తెల్లారి 8:30 అయింది దిగేసరికి. అది బస్ స్టాండ్ నుంచి గుడి దగ్గరికి ఆటో మాట్లాడుకున్నాం. ఈ వీడియో నేను తీసింది కార్తీక మాసంలో వెళ్ళాము మేము. అప్పుడు తీసిన వీడియో ఇప్పటిదాకా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అర్థం కావట్లేదు. నాకు వాయిస్ ఓవర్ ఎలాగ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇస్తున్నాను, కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇంక తర్వాత ఇక్కడ మేము స్నానం చేసేసి దర్శనానికి అయితే 9కి అలాగా వెళ్ళిపోయాము.
మేము వెళ్ళేటప్పటికి నది ఎక్కువ లేదు, పర్వాలేదు. కింద మరీ కిందకు ఉంది, అలాగని పైకి కూడా లేదు. ఈ ఫోను తీసుకున్నానే కానీ దీని గురించి నేను అర్థం చేసుకోవడానికి నాకు మినిమం నెల రోజులు పట్టింది. నేను తీసుకొని స్టోరేజ్ ఉంటుంది కదా అనుకున్నాను. 256 జీబీది తీసుకున్నాను, ఓన్లీ యూట్యూబ్ కోసమని. అది సగం అవ్వగానే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. దీని ఐక్లౌడ్ గురించి నాకు తెలియదు పెద్దగా. తర్వాత ఐక్లౌడ్ ప్లాను 75 రూపీస్తో ఎంతదో తీసుకుంటే ఇప్పుడు నాకు స్టోరేజ్ వస్తుంది. లేదంటే మొత్తం స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది. అసలు వీడియోస్ కూడా రికార్డ్ చేసేయడానికి అవ్వలేదు. ఇంక తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. వెళ్తున్నాము, సారీ. రెడీ అయ్యి టెంపుల్కి లోపలికి వెళ్తున్నాము. పైన ఫోన్స్ అలౌ చేయలేదు. గోశాల వరకు తీసుకెళ్ళాము ఫోన్స్. అక్కడ కౌంటర్ పెట్టేసి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఫోన్ గురించి నేను అప్పుడు ఐక్లౌడ్ తీసుకుంటే ఇప్పుడు నాకు స్టోరేజ్ బాగానే ఉంది. ఐక్లౌడ్ ప్రతి నెల తీసుకుంటున్నాను. దానివల్లే శ్రీశైలంలో వీడియోస్ కొన్ని డిలీట్ అయిపోయాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలాగుందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేము అక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న ఈ ఊరి చిన్న అరుణాచలం అంట. పెద్దగా నాకు తెలీదు. ఆటో వాడిని మాట్లాడితే మొత్తం 1000 రూపాయలు మాట్లాడుకుంటే అరుణాచలం, అదే ఈ చిన్న అరుణాచలం, సీతమ్మ వారివి ఉంటాయి చూడండి, అది అశోకవనమా పంచవటి, అశోకవనం కాదు, పంచవటికి అన్నీ మొత్తం తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే దింపారు. ఇక్కడ టెంపుల్ బాగుండింది. అరుణాచలం నేను వెళ్ళలేదు కానీ మా వారు వెళ్ళారు. ఇక్కడ మొత్తం 1018 ఎన్నో శివలింగాలు ప్రతిష్టాపన చేశారు. టెంపుల్ అప్పుడప్పుడే కడుతున్నారు. ఇక్కడ మోక్ష మార్గం అరుణాచలంలో లాగే ఉంది. చుట్టూ శివలింగాలే కానీ విగ్రహాలు అన్నీ చాలా బాగుండింది. ఇక్కడ అయిపోయాక ఇక్కడే భోజనాలు కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే అది నేను భోజనాలు కాడ వీడియో తీయలేదు అనుకుంటాను. నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. ఫోను వీడియో తీస్తుంటే అమ్మ ఎవరేమైనా అంటారేమో, కొత్త కదా. ఇంక తర్వాత ఇక్కడ అయిపోయాక సీతమ్మ వారిది నారచీరలు ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ వీడియో తీయనివ్వలేదు అసలు. వాళ్ళు గసిరేస్తున్నారు, కొంచెం నిదానంగా కూడా చెప్పట్లేదు, గసిరుతున్నట్టు చెప్పేస్తున్నారు. ఇంకా తర్వాత అక్కడ ఏం వీడియో తీయలేదు. ఇదిగోండి లోపలికి వెళ్ళి వచ్చేసాము. తర్వాత పంచవటికి వెళ్ళొచ్చాము. అక్కడ మేము అక్కడ పక్కన చూసి వచ్చాము కానీ అక్కడ కూడా ఫోన్ లోపలికి అలౌ చేయలేదు. టెంపుల్ క్లోజ్ చేసేసే ఉంది. మేము వెళ్ళేటప్పటికి మాకు టైం అయిపోతుందని ఇంకా పర్ణశాల అదన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయాము. శ్రీశైలం నాకు ఓకే, కానీ భద్రాచలం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి భద్రాచలం అంటే మనకి ఇంకొక అయోధ్యలాగే కదా. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే తిరుపతి లాగా అంత పెద్దగా ఉంటుంది, అంత రష్ ఎక్కువ ఉంటుంది, అంటే అంత ఎక్కువగా అంటే మనమా అలాగ అనుకున్నాం. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. పర్వాలేదు, కానీ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. భద్రాచలం అంటే అదొక మనకి ఎమోషన్ కదా. ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి. అంటే మా వారికి రాముల వారు అంటే చాలా ఇష్టం. ఏం చెప్తున్నానో నాకే తెలియట్లేదు. తర్వాత ఇక్కడికి వచ్చి బ్యాంగిల్స్ తీసుకున్నాము, ఒక 2 జతలు. ఇంక తర్వాత కరెక్ట్గా 4కి బస్ స్టాండ్కి వచ్చేసి బస్సు ఎక్కిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా తర్వాత వీడియో తీయలేదు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందనేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీని తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి. కాశీకి ఒకటి వెళ్ళాము, వాడపల్లి వెళ్ళాము, ఆ వీడియోస్ ఉన్నాయి. 7 వారాల వ్రతంవి. అలాగే కాశీ కూడా వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఉంటాను మరి.
దీని తర్వాత శ్రీకాకుళం వత్సవలస రాజులమ్మ యాత్ర ఉండేది చూడండి, అక్కడికి వెళ్ళాము. ఆ వీడియో వస్తుంది. దాని తర్వాత కాశీవి అన్ని వీడియోస్ వస్తాయి.